యోగ కుండలిని ఉపనిషత్ స్లో యోగ కుండల్యుపనిషద్ యోగ సిద్ధి హరుదాసనం నిర్విశేష బ్రహ్మతత్వం స్వమాత్రమితి చింతయే. యోగ కుండల్యుపనిషత్ అనేది యోగ సిద్ధికి హృదయం వంటిది. అన్నింటికీ ఆధారమైన బ్రహ్మమును తానే అని చింతించడమే దీనియందలి కీలకం. సాధారణంగా తత్వాన్ని బుద్ధిపరంగా తెలుసుకోవడమే జ్ఞానమని లోకులు అనుకుంటూ ఉంటారు. అది జ్ఞానం కాదు. అజ్ఞానానికి పుస్తక జ్ఞానానికి ఏమీ భేదం లేదు. రెండూ ఒకటే. ఏమీ తెలియని స్థితిని అజ్ఞానం అనుకుంటే పుస్తక జ్ఞానంతో నిండియున్న స్థితి అంతకంటే పెద్ద అజ్ఞానం అవుతుంది. అనుభవం ద్వారా తనలో ఉద్భవించే జ్ఞానమే జ్ఞానంగాని పుస్తక జ్ఞానం జ్ఞానం కాదు. ఈ విషయాన్ని మహనీయులందరూ నొక్కి చెప్పినారు. అనుభవ జ్ఞానం అనేది సాధన వల్లనే కలుగుతుంది. యోగ శాస్త్రం అనేది సాధనా ప్రాధాన్యత ఉన్న శాస్త్రం గాని ఊరకే తత్వాన్ని మేధోపరంగా వివరించే శాస్త్రం కాదు. ఈ విషయాన్ని ముందుగా అర్థం చేసుకోవాలి. దేహంతో చేసే ఆసనాలైనా, ప్రాణాన్ని గట్టిపరిచే బంధాలైనా, ప్రాణాయామాలైనా, క్రియలైన ముద్రలైనా వీటన్నిటి పరమ ప్రయోజనం సమాధి స్థితిని పొంది బ్రహ్మానుభూతిని అందుకోవడం మాత్రమే. యోగాభ్యాసానికి గమ్యం అదే. దానికివన్నీ పునాదుల వంటివి. అంతేగాని ఇవే పరమగమ్యములు కాకూడదు. ఈ విషయాన్ని ఉపనిషత్తు మొదట్లోనే చెబుతున్నది. ఓం సహ నావవతు సహ నౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంత్యః శాంత్యః శాంత్యః. ప్రథమ ఖండము. స్లో హేతుద్వయం హి చిత్తస్య వాసన చ సమీరణః తయోర్వినష్ట ఏకస్మింస్తద్వావపి వినశ్యతః. 1. చిత్తమునకు వాసన, సమీరణము అని రెండు ఆధారములున్నవి. వాటిలో ఒకటి నశిస్తే రెండవది కూడా నశిస్తుంది. అనవసరమైన ఉపోద్ఘాతం ఏమీ లేకుండా సూటిగా తన బోధనలను ఉపనిషదృషి మనకు చెబుతున్నాడు. మన ఏవ బంధమోక్షిరోహ మనుష్యాణం కారణం అని గీతాశాస్త్రవచనం. ఉపనిషద్వచనం కూడా ఇదే. అంటే మానవుని బంధానికి గాని మోక్షానికి గాని మనస్సే కారణమని అర్థం. మనస్సులోనే బంధం కలుగుతుంది. మనస్సులోనే మోక్షం కూడా కలుగుతుంది. ఈ మనస్సుకే చిత్తమని మరొక పేరు. కాని మనస్సు అంటే బాహ్యచేతన, కాన్షియస్ మైండ్ అని, చిత్తం అంటే అంతఃచేతన, సబ్కాన్షియస్ మైండ్ అని కూడా అనుకోవచ్చు. ప్రాచీన యోగులకు సైకాలజీ కొట్టిన పిండి ఈనాడు మనకు తెలిసిన సైకాలజీ కాకుండా వారికి మనస్సులోని చాలా లోతుపాతలు తెలుసు. అసలు మనస్సంటే ఏమిటి? దాని ఆధారాలేమిటి? ఎలా పనిచేస్తుంది? ఎలా మనల్ని తప్పుదారిలోకి తీసుకుపోతుంది? దానిని ఎలా ఆపాలి? మొదలైన విషయాలన్నీ యోగిక్ సైకాలజీలో అంతర్భాగములు. చిత్తము అనేది పనిచేయాలంటే దానికి రెండు ఆధారములుంటాయి. ఒకటి వాసన, అంటే సంస్కారం అన్నమాట. అనేక గత జన్మల నుంచి మనకు అలవాటుగా వస్తున్న సంస్కారములన్నాము. ఓకడలనే 32 మన మనస్సు అట్టడుగు పొరలలో ఉండి అక్కడ నుంచి మన ఆలోచనలని మన చర్యలని నడిపిస్తూ ఉంటాయి. చాలాసార్లు అవి అక్కడ ఉన్నట్లు కూడా మనకు తెలియదు. చిత్తమునకున్న రెండవ ఆధారం సమీరణం, అంటే ప్రాణశక్తి. పంచభూతముల నుండి శక్తిని సమీకరిస్తుంది గనుక సమీరణం అనబడుతుంది. ప్రాణం ఆధారంతోనే మనస్సు పనిచేస్తుంది. ప్రాణం చంచలం అయితే మనస్సు చంచలం అవుతుంది. ప్రాణం స్థిరమైతే మనస్సు కూడా స్థిరం అవుతుంది. ఇది యోగశాస్త్రంలో ప్రాథమిక సూత్రం. ప్రాణం అనేది శరీరాన్ని పోషించి నిలబెడుతూ ఉంటుంది. దానికి కావలసిన శక్తిని పంచభూతాల నుంచి స్వీకరించి దేహాన్ని నడిపిస్తూ ఉంటుంది. అలాగే మనస్సుకు కూడా ఇదే ప్రాణశక్తి ఆధారంగా ఉండి ఆలోచనల ద్వారా దాని పనులను చేయిస్తూ ఉంటుంది. మనస్సు తన చంచలత్వాన్ని వదిలిపెట్టి పూర్తిగా స్థిరం కావాలంటే ప్రాణమైనా స్థిరం కావాలి. లేదా సంస్కారములు, వాసనలు అయినా చల్లబడాలి. అప్పుడే మనస్సు నిగ్రహించబడి యోగి యొక్క అధీనంలోకి వస్తుంది. అంతవరకు ఇది జరుగదు. స్లో తయోరాదో సమీరస్య జయం కుర్యా నరః సదా మితాహారశ్చాసనం చ శక్తిశ్చాలస్తృతీయక. 2. వీనియందు ముందుగా సమీరణాన్నే సాధకుడు జయించాలి. దానికి మితాహారము, ఆసనము, శక్తిచాలనములను అభ్యసించాలి. అనగా
సరాసరి ఆలోచనలను సంస్కారములను నిగ్రహించాలని, మనస్సును మనస్సుతోనే జయించాలని యోగి ప్రయత్నం చేయకూడదు. అలాంటి ప్రయత్నంలో అందరూ విజయాన్ని సాధించలేరు. ఎందుకంటే సామాన్యంగా మానవులలో ప్రాణశక్తి స్థిరంగా ఉండదు. కనుక దానిని వదిలిపెట్టి సరాసరి మనస్సును నిగ్రహించాలని ప్రయత్నించడం ఎలాంటిదంటే కదులుతున్న పునాది పైన భవనాన్ని నిలబెట్టాలని ప్రయత్నించడం వంటిది. ఎలాగైతే ఆ భవనం నిలబడదో అలాగే ఇతని ప్రయత్నమూ సఫలం కాదు. ఈ రెంటిలో ప్రాణం స్థూలమైనది, మనస్సు సూక్ష్మమైనది. స్థూలమైన దానిని ముందుగా మనం పట్టుకుని దాని నుంచి సూక్ష్మాన్ని పట్టుకోవాలి. అంతేగాని ఒకేసారిగా సూక్ష్మం మనకు చిక్కదు. దేహంతో మనస్సును కట్టడి చేయడం హఠయోగం, మనస్సుతో దేహాన్ని కట్టడి చేయడం రాజయోగం అని జిల్లెళ్లమూడి అమ్మగారన్నారు. మనస్సుతో మనస్సును కట్టడి చేయడం జ్ఞానయోగం అవుతుంది. ఎంతో పరిపక్వత ఉన్న ఉత్తమ మానవులు మాత్రమే సూటిగా మనస్సుతో మనస్సును కట్టడి చేయగలుగుతారు. ప్రాణం చాలా లోపభూయిష్టంగా ఉన్న సామాన్య మానవులు ఆ పనిని చేయలేరు. కనుక ముందుగా ప్రాణాన్ని మన అధీనంలోకి తెచ్చుకోవాలి. రమణ మహర్షి వంటి జ్ఞానుల గ్రంథాలు చదివి చాలామంది అవే మాటలను చిలుక పలుకులలాగా వల్లించబోతారు. వాటి వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. అది వారి అనుభవం. వల్లించినంత మాత్రాన వారి అనుభవం మన అనుభవంగా ఎన్నటికీ మారదు. కనుక సాధన అవసరం. సాధన చేయకుండా జ్ఞానులను మహనీయులను అనుసరించడం కుదరదు. అనుకరించడం అసలే మంచిది కాదు. ప్రాణాన్ని జయించాలంటే, మన అధీనంలోకి తెచ్చుకోవాలంటే 3 నియమాలను మనం పాటించాలి. 1. మితాహారము. 2. ఆసనాభ్యాసము. 3. శక్తిచాలనము. స్లో ఏతేషాం లక్షణం వక్ష్యే శృణు గౌతమ సాదరం సుస్నిగ్ధ మధురాహారశ్చతుర్ధాంస వివర్జిత. చెబుతాను సాదరముగా విను. మంచి చమురుతో కూడిన మధురమైన ఆహారమును పొట్టలో 4వ వంతును వదిలిపెట్టి ఆహారముగా స్వీకరించాలి. అతిగా తినడం అనర్థదాయకం. నోటిని కట్టలేనివాడు మనసును కట్టలేడు. అతిగా తినేవాడు రోగి అవుతాడు కానీ యోగి కాలేడు. కనుక తిండిని ముందుగా కట్టడి చేయాలి. సమతులమైన ఆహారాన్ని మితంగా తినాలి. పొట్ట నిండుగా తిని మంచం ఎక్కకూడదు. దానివల్ల పొట్ట పెరిగి నానారోగాలు వస్తాయి. పొట్టలో సగం వంతు ఆహారం తినాలి. మిగిలిన ఖాళీలో 1 వంతు నీటితో నింపి ఇంకొక వంతును ఖాళీగా ఉంచాలి. అంటే పొట్టలో 25% ఖాళీగా ఉంచాలి. ఇలా తింటే అదే మితాహారం అవుతుంది. ఆ ఆహారం కూడా మధురమైనది, చమురుతో కూడినది, సాత్వికమైనది ఉండాలి. భగవద్గీత కూడా ఇదే విషయాన్ని చెబుతూ ఇలా అంటుంది. స్లో ఆయంహ సత్వబలారోగ్య సుఖం ప్రీతి వివర్ధన రస్యాహ స్నిగ్ధాహ స్థిరా హృద్యాహ ఆహారాహ. ఆహార లక్షణం. ఓ గౌతమ, ఆహార లక్షణములను సాత్విక ప్రియ, ఆయుస్సును, సత్వగుణమును, బలమును, ఆరోగ్యమును, సుఖమును కలిగిస్తూ సంతోషాన్ని పెంచేది రసము కలిగినదే చమురుతో కూడి చక్కగా హృద్యముగా ఉన్న ఆహారాన్ని సాత్వికులు ఇష్టపడతారు. యోగి కాగోరేవాడు సత్వగుణాన్ని విధిగా పెంచుకోవాలి. కనుక ఇలాంటి ఆహారాన్ని మితంగా స్వీకరించాలి. హఠయోగ ప్రదీపిక కూడా ఇదే విషయాన్ని చెబుతూ ఇలా అంటుంది. స్లో పుష్టం సుమధురం స్నిగ్ధం గవ్యం ధాతు ప్రపోషణం మనోభిలషితం యోగ్యం యోగి భోజనమాచరేత్. పుష్టిని కలిగించేది, మధురమైనది, చమురుతో కూడియున్నది, ఆవు పాలతో చేసినది, ధాతువులకు బలాన్ని ఇచ్చేది, మనస్సుకు ఆహ్లాదమైన యోగ్యమైన ఆహారాన్ని యోగి భోజనంలో తీసుకోవాలి. అయితే సాత్వికాహారం తీసుకున్నప్పటికీ దానిని పొట్టలో 50% మాత్రమే తీసుకుని 25% నీరు, మిగతా 25% ఖాళీగా ఉంచాలి. ఈ నియమాన్ని మర్చిపోకూడదు. ఆహారాన్ని శివప్రీతి కోసం తినాలిగాని తన కోరికను తీర్చుకోవడం కోసం తినకూడదు. అంటే భగవత్సమర్పణ బుద్ధితో ఆహారాన్ని తీసుకోవాలిగాని రుచి కోసం తిండి మీద తినకూడదు. యోగి అయిన వాడు భుజించే తీరు ఇలా ఉంటుంది. యావ కోసం ఆహారాన్ని స్లో భుజ్యతే శివసంప్రీత్యై మితాహారః స ఉచ్యతే ఆసనం ద్వివిధం ప్రోక్తం పద్మం వజ్రాసనం తథా.
ఈ విధముగా శివప్రీతి కొరకు ఆహారమును స్వీకరించడం మితాహారం అనబడుతుంది. ఆసన లక్షణం. ఆసనములు 2. 1 పద్మాసనము, 2 వజ్రాసనము. ఆసనములలో ధ్యానాసనములు, యోగాసనములు అని స్థూలంగా 2 రకములున్నాయి. వీటిలో ధ్యానానికి పనికి వచ్చే ఆసనములు పద్మాసనము, అర్ధపద్మాసనము, సుఖాసనము, స్వస్తికాసనము, సిద్ధాసనములు. ఈ ఉపనిషత్తు పద్మాసనము, వజ్రాసనములను స్వీకరించింది. ఈ 2 ఆసనములను బౌద్ధంలో కూడా ఉపయోగిస్తారు. యోగసూత్రములలో పతంజలి మహర్షి స్థిరసుఖమాసనం అనే నిర్వచనాన్ని ఆసనానికిచ్చాడు. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏ ఆసనమైతే స్థిరంగా సుఖంగా ఉంటుందో అదే మనకు పనికి వచ్చే ఆసనమని దీని ఉద్దేశ్యం. ప్రాథమిక స్థితిలో ఉన్నప్పుడు ఒక ఆసనంలో స్థిరంగా కూర్చోవడం అభ్యసించాలి. కొన్ని ఏండ్ల సాధన తర్వాత ఏ స్థితిలో ఉన్నప్పటికీ ధ్యానంలో ఉండగల స్థితి వస్తుంది. స్లో ఉర్వోరుపరి చేద్ధత్తే ఉభే పాదతలే యథా పద్మాసనం భవేదే తత్సర్వపాప ప్రణాశనం. 2 పాదములను 2 తొడలపైన ఉంచినచో అది పద్మాసనం అవుతుంది. ఇది సర్వపాపములను నశింపజేస్తుంది. ఆసనంలో కూర్చున్నంత మాత్రాన చేసిన పాపములు ఎలా నశిస్తాయన్న సందేహం రావచ్చు. ఊరకే ఆసనాభ్యాసం చేసినంత మాత్రాన అది జరగదు. ఏ ఆసనమైనా భౌతిక క్రియ, అంతరిక సూక్ష్మ క్రియ అని 2 దానిలో ఉంటాయి. మామూలుగా పద్మాసనంలో కూర్చోవడం అందరికీ తెలుసు. కాని దాని సూక్ష్మక్రియ ఏమిటన్నది సిద్ధులైన వారికే తెలుస్తుంది. రహస్యాలను గురుముఖత నేర్చుకోవాలి. సూక్ష్మ క్రియాభ్యాసం పాపములు నశిస్తాయి. ఇది నిజమే వలన స్లో వామాంధమలకందాధో హెన్యం తదుపరి క్షిపేత్ సమగ్రివసరః కాయో వజ్రాసనమితీరితం. ఎడమ పాదముపైన కుడి పాదము నుంచి వానిపైన కూర్చుని శిరస్సు, మెడ, దేహము వీటిని సమముగా ఉంచినచో అది వజ్రాసనమవుతుంది. శక్తిచాలన లక్షణం. స్లో కుండల్యేవ భవేచ్చక్తిస్తాం తు సంచాలయద్బుధః స్వస్థానాదాభ్రువోర్మధ్యం శక్తిచాలనముచ్యతే. అదియున్న స్థానము నుండి భ్రూమధ్యము వరకు కుండలని శక్తిని శక్తి సంచాలనం అనబడుతుంది. నడిపించడమే. కుండలిని వెన్నుకు క్రింద భాగంలో మూలాధారమనే ప్రదేశంలో ఉంటుంది. అక్కడ నుంచి దానిని 2 కనుబొమల మధ్య ప్రదేశానికి సూటిగా వెనుక వైపున మెదడులో ఉన్న ఆజ్ఞాచక్రం వరకు పైకి క్రిందికి నడిపించడమే శక్తిచాలన క్రియ అవుతుంది. దీనిని కూడా గురుముఖత ఉపదేశపూర్వకంగా గ్రహించి నిష్ఠగా సాధన చెయ్యాలి. స్లో తత్సాధనే ద్వయం ముఖ్యం సరస్వత్యాస్తు చాలనం ప్రాణరోధం ధాభ్యాసాదృజ్వీ కుండలిని భవేత్. దానిని సాధించుటకు 2 అభ్యాసములు ముఖ్యమైనవి. మొదటిది సరస్వతీ చాలనము, రెండవది ప్రాణనిరోధము. వీటిని అభ్యసించడం వల్ల కుండలిని మేల్కొని నిటారుగా అవుతుంది. సరస్వతీ చాలనం. స్లో తయోరాదో సరస్వత్యాశ్చాలనం కథయామితే అరుంధత్యేవ కథితా పురావిద్భ్యః సరస్వతి. మొదటగా సరస్వతీ చాలనం ఎలా చేయాలో చెబుతాను విను. సరస్వతీ నాడిని అరుంధతి అని కూడా పిలుస్తారు. స్లో యస్యాః సంచాలనేనైవ స్వయం చలతి కుండలి ఇడాయాం వహతి ప్రాణే బద్ధా పద్మాసనం దృఢం. దీనిని చాలనం చేయడం వల్ల కుండలిని దానంతటా అదే కదులుతుంది. పద్మాసనమున కూర్చుని ఇడానాడి నుంచి గాలిని పీల్చాలి. ఇడానాడి అనగా ఎడమ ముక్కు. దాని నుంచి గాలిని లోనికి పీల్చాలి. స్లో ద్వాదశాంగుల దైర్ఘ్యం చ అంబరం చతురంగులం విస్తీర్య తేన తన్నాడీం వేష్టయిత్వా తతః సుధీన్హ. సాధారణంగా మన శ్వాస పొట్టిదిగా ఉండి ఛాతీ వరకే అంటే 4 అంగుళముల వరకే లోనికి పోతూ ఉంటుంది. దానిని 12 అంగుళముల వరకు పెంచాలి. అంటే మామూలుగా మనం ఊపిరి పీల్చేదానికి 3 రెట్లు దీర్ఘంగా శ్వాస తీసుకోవడం అభ్యాసం చేయాలి. స్లో అంగుష్తర్జనీభ్యాం తు హస్తాభ్యాం ధారయదృఢం స్వశక్త్యా చాలయేద్వామే దక్షిణేన పునః పునః. అంగుష్టము తర్జని ఈ రెంటిని ఉపయోగించి ఎడమ నుండి కుడికి మరలా కుడి నుండి ఎడమకు మళ్లీ చాలనం చేయాలి. అంగుష్టము అంటే బొటన వ్రేలు, తర్జని అంటే చూపుడు వ్రేలు. ఈ రెంటిని ఉపయోగించి ముక్కు పుటములను మూస్తూ తెరుస్తూ గాలిని పీల్చి వదులుతూ ఉండాలి. దీనిని అనులోమ విలోమ ప్రాణాయామం అని సుఖపూర్వక ప్రాణాయామం అని అంటారు.
స్లో ముహూర్తద్వైపర్యంతం నిర్భయాచ్చాలయత్సుధి ఊర్ధ్వమాకర్షయత్ కించిత్ సుషుమ్నాం కుండలిగతాం. 2 ముహూర్తముల పర్యంతం విధముగా భయం లేకుండా చాలనం చేస్తూనే ఉండాలి. ఈ విధముగా కుండలిని సుషుమ్నలో కొద్దిగా ప్రవేశించినప్పుడు దానిని పైకి లాగాలి. 1 ముహూర్తం అంటే 48 నిమిషములు. 2 ముహూర్తములంటే 96 నిమిషములు. అంటే దాదాపుగా గంటన్నర పాటు ఈ ప్రాణాయామాన్ని చెయ్యాలి. ఇది చేసేటప్పుడు విసుగు, భయం, చెయ్యి నొప్పి, భుజం నొప్పి, నడుము నొప్పి మొదలైన లక్షణాలు కలిగినప్పుడు వాటిని అధిగమించాలిగాని అభ్యాసం మానకూడదు. ఇలా చెయ్యగా కుండలినిలో కదలిక వస్తుంది. సుషుమ్నానాడిలో కొద్దిగా అది ప్రవేశిస్తుంది. స్లో తేన కుండలిని తస్యాహ సుషుమ్నాయా ముఖం వ్రజేత్. జహాతి తస్మాత్రాణో యం సుషుమ్నాం వ్రజతి. కుండలిని సుషుమ్నానాడి ప్రవేశించినప్పుడు దాని వెంట ప్రాణం కూడా అందులోకి ప్రవేశిస్తుంది. కుండలిని అంటే ప్రాణం యొక్క సూక్ష్మస్వరూపమే. ప్రతి మనిషిలోనూ ప్రాణం 2 స్థాయిలలో ఉంటుంది. 1 సాధారణ ప్రాణం, 2 కుండలిని. పంచభూతముల నుండి, ఆహారము నుండి శక్తిని స్వీకరిస్తూ దేహాన్ని పోషిస్తూ మన జీవయాత్రకు మామూలుగా ఉపయోగపడేది సాధారణ ప్రాణం. మనిషి పుట్టి పెరిగి చనిపోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కనుక సాధారణ ప్రాణం అందరిలోనూ క్రియావస్థలో ఉంటుంది. కానీ ఈ కోటానుకోట్ల ప్రజలలో అతి కొద్దిమంది మాత్రమే ఆధ్యాత్మికంగా ఎదగాలని తపిస్తారు. వారు చేసే సాధన వల్ల నిద్రపోతున్న సూక్ష్మ ప్రాణం మేలుకొంటుంది. వెన్నులో పైపైకి ప్రాకుతూ అప్పటివరకు నిద్రపోతున్న నాడీ కేంద్రములను ఉత్తేజపరచి వాటికి జీవాన్ని కలిగిస్తూ యోగికి సమాధిస్థితులను అందిస్తుంది. దానినే కుండలిని అని యోగశాస్త్రం పిలిచింది. కనుక కుండలిని సుషుమ్నానాడిలో ప్రవేశించినప్పుడు ప్రాణం కూడా దాని వెంట వెడుతుందని చెప్పబడింది. అంటే యోగిలోని ప్రాణశక్తి ఆధ్యాత్మిక స్థాయిలను అందుకుంటుందని అర్థం. స్లో తుందేతు తానం కుర్యాచ్చ కంఠసంకోచనే కృతే సరస్వత్యాం చాలనేన వక్షసశ్చోర్ధ్వగో మరుత్. అప్పుడు బొడ్డును వెనక్కు లాగి గొంతును సంకోచించుట వలన, సరస్వతిని చాలనం చేయుట వలన ప్రాణవాయువు ఛాతీని దాటి పైకి పోతుంది. మూలబంధము, ఉడ్యాన బంధము, జాలంధర బంధములు, శక్తిచాలనము ఇక్కడ చెప్పబడుతున్నాయి. బొడ్డును వెనుకకు లాగడమంటే ఉడ్యాన బంధం, గొంతును సంకోచించడం అంటే జాలంధర బంధం. వీటిని చేయడం వల్ల సుషుమ్నలో ప్రవేశించిన కుండలని శక్తి ఛాతీని దాటి పైకిపోతుంది. అంటే బ్రహ్మగ్రంథి విష్ణుగ్రంథులను భేదించుకుని రుద్రగ్రంథి వైపుగా సాగిపోతుంది. స్లో సూర్యేణ రచేద్వాయుం సరస్వత్యాస్తు చాలనే కంఠ సంకోచనం కృత్వా వక్షసశ్చోర్ధ్వగో మరుత్. సూర్యనాడి గుండా వాయువును వదలుట, సరస్వతిని చాలనము చేయుట, కంఠమును సంకోచించుటల ద్వారా వాయువు ఛాతీని దాటి పైకి పోతుంది. అంటే ఇడ పింగళ నాడుల గుండా ప్రాణాయామము, సరస్వతీ చాలనము, జాలంధర బంధములను ప్రయోగించడం ద్వారా ప్రాణవాయువు అనాహత చక్రంలో ఉన్నట్టి విష్ణుగ్రంథిని భేదిస్తుంది. స్లో తస్మాత్ సంచాలే నిత్యం శబ్దగర్భాం సరస్వతీం యస్యాహ సంచాలనేనైవ యోగి రోగయః ప్రముచ్యతే. ఈ విధముగా శబ్దమును తన గర్భమున ధరించిన సరస్వతిని నిత్యము చాలనం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల యోగి అన్ని రోగముల నుంచి విముక్తుడవుతాడు. అంటే మంత్రసహితంగా శక్తి చాలనం అనే క్రియను అభ్యాసం చెయ్యాలి. దీనర్థం ఏమంటే మంత్రంతో అనుసంధానం గావించి కుండలిని శక్తిని మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకు నడిపించాలి. ఇది ఎలా చేయాలన్న విషయాన్ని గురుముఖతా గ్రహించాలి. స్లో గుల్మం జలోదరః ప్లీహాయే చాన్యే తుంద మధ్యగాః సర్వేతే శక్తిచాలేన రోగా నశయంతి నిశ్చయం. గుల్మము, జలోదరము, ప్లీహము ఇంకా పొట్టలో ఉన్న అనేక రోగములు శక్తిచాలనం వల్ల తప్పకుండా నశించిపోతాయి. ఇది నిశ్చయం. ఈ శక్తిచాలన క్రియ వల్ల పొత్తికడుపు, పొట్టలకు సంబంధించిన రోగాలన్నీ నిర్మూలనం అవుతాయి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. కుంభక లక్షణం. స్లో ప్రాణరోధం తేదానీం ప్రవక్ష్యామి సమాసతః ప్రాణశ్చ దహనో వాయురాయామః కుంభకః స్మృతః. ఇప్పుడు నీకు ప్రాణాయామం గురించి చెబుతాను. ప్రాణం అనగా శరీరమునకు వేడినిచ్చే వాయువు. ఆయామం అంటే కుంభకం. ప్రాణం అంటే నిజానికి వాయువు కానప్పటికీ
వాయువు మీద ప్రాణం ముఖ్యంగా ఆధారపడి ఉన్నది కనుక ప్రాణాన్ని వాయువుగా చెప్పడం జరుగుతుంది. ఆధారపడుతూ ప్రాణమంటే దేహంలోని వాయువు మీద జీవక్రియలను నడిపించే శక్తి. దాని ప్రతినిధి వాయువు. స్లో స ఏవద్వివిధః ప్రోక్తః సహితః కేవలస్తథా యావత్ కేవల సిద్ధి సాత్తావత్ సహితం భేసేత్. ప్రాణాయామం అనేది సహితము, కేవలము అని రెండు విధములు. కేవలం సిద్ధించేదాకా సహితం అభ్యాసం చేస్తూ ఉండాలి. సహితం అంటే రేచక పూరక కుంభకములతో కలిపి ప్రయత్నపూర్వకంగా యోగి చేసే కుంభకం. కేవలం అంటే సాధకుని ప్రయత్నంతో సంబంధం లేకుండా తానంతటా అదే కలిగే కుంభక స్థితి. కొన్నేళ్లపాటు సహిత కుంభకం అలవాటైతే, దాని తోడుగా మనస్సు శుద్ధి అయితే అప్పుడు కేవల కుంభకం అనే స్థితి కలుగుతుంది. అట్టివారికి ఊపిరి దానంతటా అదే ఆగిపోతూ ఉంటుంది. మనస్సు అసంకల్పితంగా ఏకాగ్రం అవుతూ ఉంటుంది, లయం అవుతూ ఉంటుంది. శ్రీరామకృష్ణుల వద్దకు చోటా నరేన్ అనే ఒక భక్తుడు వస్తూ ఉండేవాడు. అతనికి శ్రీరామకృష్ణుల సమక్షంలో ఉన్నప్పుడు అసంకల్పిత కుంభకం కలిగేది. అంటే ఊపిరి దానంతటా అదే ఆగిపోయి కేవల కుంభక స్థితి పైకొనేది. ఆ అబ్బాయిని చూచి శ్రీరామకృష్ణులు ఎంతో ముచ్చటపడేవారు. ఇది యోగంలో ఉన్నతమైన స్థాయి. స్లో సూర్యో జాయి శీతలీ చ భస్త్రీ చేవ చతుర్ధికా భేదైరేవ సమం కుంభో యః సాత్సహిత కుంభక. సూర్యభేదనము, ఉజ్జయి, శీతలి, భస్త్రిక ఇవి కుంభకములోని భేదములు. వీటిని సహిత కుంభకం అంటారు. హఠయోగ ప్రదీపిక గ్రంథములలో 8-9 రకములైన కుంభకములు చెప్పబడినవి. కాని ఈ ఉపనిషత్తు మాత్రం 4 చెబుతున్నది. అంటే అన్ని ప్రాణాయామములలోకి ప్రధానమైనవని అర్థం. వీటిలో సూర్యభేదనము, ఉజ్జయి శీతాకాలంలో యోగిని రక్షిస్తాయి. శీతలి వేసవి ఎండల నుండి రక్షిస్తుంది. భస్త్రిక ప్రతి ఋతువులోనూ చేయదగినది. వీటిల్లో రేచకం, పూరకం, కుంభకం ఉంటాయి గనుక సహిత కుంభకం అనబడతాయి. స్లో పవిత్రే నిర్జనే దేశే శర్కరాది వివర్జితే ధనుప్రమాణ పర్యస్తే సీతాగ్నిజల వర్జితే. స్లో పవిత్రే నాత్యుచ్చనీచే హ్యాసనే సుఖదే సుఖే బద్ధ పద్మాసనం కృత్వా సరస్వత్యాస్తు చాలనం. పవిత్రమైన, నిర్జనమైన, రాళ్లు రప్పలు లేని, బాణం వేటు దూరం వరకు చలి, అగ్ని, జలము లేని, ఎక్కువ ఎత్తు ఎక్కువ లోతు లేని ప్రదేశంలో సుఖమైన చోట పద్మాసనంలో కూర్చుని సరస్వతిని చాలనం చెయ్యాలి. యోగాభ్యాసానికి అన్ని ప్రదేశములు పనికిరావు. ఆయా ప్రదేశాలకు కొన్ని లక్షణములుండాలి. సాధనకు ఏ విధంగానూ ఆటంకం కలిగించేలాగా ఆ ప్రదేశం ఉండకూడదు. ఈ సరస్వతీ చాలనం అనే క్రియను, దానిలోని కిటుకులను గురుముఖత నేర్చుకోవాలి. సూర్యభేదన ప్రాణాయామం. స్లో దక్షిణాడ్యా సమాకృష్య బహిష్టం పవనం సనే హయతేష్టం పూరేద్వాయుం రేచేదడయా తతః. దక్షిణాడితో తన శక్తి మేరకు వాయువును పీల్చి ఈడానాడితో వదిలిపెట్టాలి. అంటే కుడిముక్కుతో గాలిని పీల్చి ఎడమ ముక్కుతో వదిలివేస్తూ ప్రాణాయామం చెయ్యాలి. దీనిని సూర్యభేదన ప్రాణాయామం అంటారు. దీనివల్ల దేహంలో అమితమైన వేడి పుడుతుంది. స్లో కపాలశోధనే వాపి రేచేత్పవనం సనేహ చతుష్కం వాతదోషం తు కృమిదోషం నిహంతి చ. కపాలశోధన చేసిన అనంతరం వాయువును వదిలిపెట్టాలి. వాతదోషములను, క్రిమిదోషములను ఇది నశింపజేస్తుంది. వాతపు నొప్పులు పోవాలంటే సూర్యభేదన ప్రాణాయామం ఆచరించాలి. చలికాలంలో వాతపు నొప్పులు, రుమాటిజం ఉద్రేకిస్తాయి. వేడి వాతావరణంలో అవి తగ్గుతాయి. శరీరంలో కూడా అంతే జరుగుతుంది. కనుక దేహంలో వేడిని ఎక్కువ చేసే సూర్యభేదనం చేయడం ద్వారా సూర్యభేదన ప్రాణాయామం వాతాన్ని జయించవచ్చు. స్లో పునః పునరిదం కార్యం సూర్యభేదముదాహృతం ముఖం సంయమ్య నాడిభ్యామాకృష్య పవనం సనేహ. కనుక సూర్యభేదన ప్రాణాయామాన్ని మరలా ఆచరించాలి. నోరు మూసి, ముక్కు, నాడుల ద్వారా ఈ ప్రాణాయామం చెయ్యాలి. ఉజ్జయీ ప్రాణాయామం. స్లో యథా లగతి కంఠాత్తు హృదయావధి సస్వనం పూర్వవత్ కుంభయత్రాణం రేచయేదడయా తతః. గొంతు ద్వారా శబ్దం చేస్తూ హృదయం వరకు ఇంతకు ముందువలనే వాయువును పీల్చి ఇడానాడి నుండి వదిలిపెట్టాలి.
స్లో శీరోదితానలహరం గలశ్లేష్మహరం పరం సర్వరోగహరం పుణ్యం దేహానల వివర్ధనం. ఇది తలలోని వేడిని తగ్గిస్తుంది, శ్లేష్మమును హరిస్తుంది, అన్ని రోగములను తగ్గిస్తుంది, దేహానికి వేడి పుట్టిస్తుంది. స్లో నాడీజలోదరం ధాతుగత దోష వినాశనం గచ్చతస్తిష్టతః కార్యముజ్జాయాఖ్యం తు కుంభకం. దీనిని ఉజ్జయి కుంభకం అంటారు. నాడీ దోషములను, జలోదరమును, ధాతుదోషములను ఇది నాశనం చేస్తుంది. కనుక నడుస్తున్నా, కూర్చునియున్నా దీనిని చేస్తూ ఉండాలి.